దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము 2వ దిన వృత్తాంతాలు 1వ అధ్యాయము 12వ వచనము. నీకన్నా ముందున్న రాజులకైనను నీ తర్వాత వచ్చి రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదనని చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ సొలొమోను దేవునికి ప్రార్థన చేసి జ్ఞానం అడిగినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించి ఏమంటున్నాడంటే, జ్ఞానంతో పాటు అతనికన్నా ముందున్న రాజులకు కానీ అతని తర్వాత ఉన్న రాజులకు కానీ లేని ఐశ్వర్యాన్ని ఘనతను సొమ్మును నేను నీకు ఇచ్చేదనని దేవుడు అతనికి వాగ్దానం చేశారు. వాగ్దానం చేసినట్లుగానే అతనికి జ్ఞానము ఇచ్చారు, అలాగే ఐశ్వర్యాన్ని అతనికి ఇచ్చారు. ఆ సమయంలోనంట సొలొమోను కాలంలో వెండి అక్కడికి రాలేదంట. అంటే అంత ఐశ్వర్యాన్ని, బంగారాన్ని ఇంకా చాలా ఎక్కువగా అతనికి ఇచ్చి ఉన్నారు కనుక అతడు దేవుని యందు తన ప్రజలను ఏలే జ్ఞానాన్ని అడిగాడు కనుక దేవుడు సంతోషించి అవన్నీ కూడా అతనికి దయచేశాడు. ఈ దినాన నీవు కూడా దేవుని చిత్తం ఏదో ఎరిగి ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేసి ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన ఏదైతే అనుకున్నారో దానిని ఇస్తారు. అలాగే నీకు ఐశ్వర్యము, ఘనత, మంచి పేరును కూడా ఆయన నీకు దయచేస్తారు. కనుక దేవుని యందు నీ ప్రార్థన ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్.